అంతకుముందు షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు ఓన్లీ విచారణకర్తలు. కానీ అగ్నిగుండంలో పడిపోయిన తర్వాత, ఆ అగ్నిగుండంలో అగ్ని మధ్యలో దేవుడు నిలబడిన తర్వాత వాళ్ళు ఎవరయ్యారు తెలుసా? జీవం కలిగిన దేవుని సేవకులు అయిపోయారండి. కొట్టండి చప్పట్ల దేవునికి. హల్లెలూయా. ఎవరైపోయారు వాళ్ళు? జీవం కలిగిన దేవుని యొక్క సేవకులు అయిపోయారండి. అంతకుముందు విచారణకర్తలే కదా షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు. మరి అదేంటి, అగ్నిలో పడేసిన తర్వాత వాళ్ళు జీవం కలిగిన దేవుని యొక్క సేవకులు ఎలా అయ్యారు? రాజు అంటున్నాడుగా. అంటే ఒక వ్యక్తి శ్రమల మధ్య దేవుణ్ణి చూపిస్తే ఆ వ్యక్తికి లోకంలో ఉన్నది ఏదైనా మోకాళ్ళు వేస్తుంది, లోబడిపోతారు. శ్రమలో దేవుని మనం చూపించగలిగితే, శ్రమలో దేవుని ప్రత్యక్షత మన యందు కనబడితే, ప్రతి పరిస్థితి వెనక దేవుణ్ణి మనం చూపించగలిగితే, నా పరిస్థితిలో దేవుడు ఉన్నాడు చూడు అని చూపించగలిగితే, శ్రమలో మన అభిషేకం పెద్దదవ్వాలండి. శ్రమలో మన ప్రార్థన జీవితం పెద్దదవ్వాలి. ఇక్కడ శ్రమలో ప్రత్యక్షతను చూపెడుతున్నారు. అంతకుముందేమో దానియేలు ఏం చూపించాడు? శ్రమ, రేపొద్దున చావు ఉంది. చావులో ఏం చూపించాడు? దేవుని యొక్క కార్యాన్ని చూపించాడు. ఆమేన్. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేస్తున్నారు? వారి యొక్క శ్రమలో దేవుని ప్రత్యక్షతను చూపిస్తున్నారు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనటానికి లేదు, దేవుడు ఉన్నాడని చూపిస్తున్నారు. ఈరోజు నేను ఒక మాట చెప్పనండి. అడ్డమైన గాడిద, కంచెర గాడిదలో యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో, పల్లెటూరులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు అట్లా పుట్టాడు, ఎట్లా పుట్టాడు, అట్లా పుట్టాడని కంచెర గాడిదలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. కానీ మదవెక్కిన కొందరు యవనస్తులు, వాళ్ళు పురుషుల స్త్రీల ఎవరైనా సరే, తిండికి వాటికి వీటికి వ్యసనాలకే, ఆడోళ్ళకే అబ్బాయిలకే వాటికి వీటికి చోటిచ్చేసి బైబిల్ చదివి ఒక్కొక్కడికి తాట తీసే రేంజ్ ఒక్కొక్కటిదే. ఒక్కొక్కరికి బైబిల్ గురించి మాట్లాడినా, దేవుని గురించి మాట్లాడితే ఒక్కొక్కరికి పోసగుచ్చినట్టు క్లారిటీ ఇవ్వాల్సింది పోయి నోరు మూసుకొని సైలెంట్ కూర్చుంటున్నారు. ఒక్కొక్కడు ఆత్మచేత నింపబడి దేవుడు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడు మాట్లాడగలుగుతాడండి? ఒక్కొక్కడికి ప్రతి ఒక్కడు ఎంత అవకాశం ఉంది. యవనస్తులను పట్టుకొని ప్రతి ఒక్కడు యవనస్తులను పట్టుకొని వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ ఉన్మాదాన్ని వాళ్ళకి నూరిపోసి చంపడం, కొట్టడం, హింసించడం, బాధించడం, బూతులు తిట్టడం ఇలా నేర్పిస్తున్నాడు. కానీ ప్రభువు మాత్రం పరిశుద్ధంగా బతికేలాగా, దేవుని కోసం రోషంగా బతికేలాగా దేవుడు చేస్తాడు. ఇలా బతకాలి, దేవుని కోసం దేవుణ్ణే చూపించాలి, దేవుణ్ణే భూమి మీద చూపించాలి. నా బ్రతుకులో, నా మాటలో, నా తలంపుల్లో, నా ప్రవర్తనలో, అది యూట్యూబుల్లో, అది ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, అన్నిటిలో ఎక్కడైనా సరే నా దేవుని చూపిస్తాను. నా దేవుని ప్రతి ఒక్కడికే నా మాటల యందు, నా చూపు యందు, నా ప్రవర్తన యందు చూపిస్తానని ఒక్కడ లెగిస్తే ప్రపంచాన్ని దున్నేస్తాడు దేవుడు. గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి, కొద్ది గట్టి కొట్టండి. హల్లెలూయా. ఒక్కడ సరిగ్గా నిలబడితే అవకాశం, ఇప్పుడు నిలబడతాం అనుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఒక టైంతో లేపుతాడు. ఒక టైం ఉంది. మీ జీవితాలను దేవుడు హెచ్చించడానికి ఒక టైం ఉంది. ఆ టైంలో దేవుడు అన్ని మొత్తాన్ని బయట దగ్గర తీసుకొస్తాడు. మీకు అది కూడా ఇప్పుడే క్లారిటీ ఇస్తాను. కానీ ఎంతోమంది యవనస్తుల్ని అనేకులు ఉన్మాదాలకి, వాళ్ళ భక్తి సాంప్రదాయాలకు చోటిచ్చేసి, ఇలా చేయకపోతే ఇలా నష్టం, అలా నష్టం అని చెప్పేసి వాళ్ళకి ఉన్మాదాన్ని ఎక్కించి, ఆ ఇంజెక్షన్లు ఎక్కించి చంపడం, ఇవన్నీ క్రియేట్ చేసి కుట్రలు పన్ని వీళ్ళందరినీ పాడు చేస్తూ ఉంటే, క్రైస్తవులో ఉన్న చాలామంది యవనస్తులు, స్త్రీలు, ఎవరైనా సరే చదువు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవకోకుండా వాళ్ళ వీడియోలు చూసి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోయి కొత్తగా ఉన్మాదులుగా తయారవుతున్నారు వీళ్ళు. బైబిల్ చదివి మనం చెప్తే ఎదుటిన్నోడు మన ముందు నిలబడకూడదండి. అపవాదిగాడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈ రాళ్ళ రొట్టెలు చేసుకుంది, నువ్వు దేవుని కుమారుడుగా అక్కడి నుంచి దూకు, నేను దేవదూతలు ఎత్తిపట్టుకుంటారు, ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తా. వాడు మాట్లాడే ప్రతి ఒక్కటి వాక్యమే. అర్థమవుతుందా?
వాడు మాట్లాడేది ప్రతి ఒక్కటి వాక్యమే, కానీ యేసుక్రీస్తు వారికి తిరిగి కొట్టింది కూడా వాక్యంతోనే. గట్టి చెప్పండి. శత్రువు ఈరోజు ఈ సోషల్ మీడియాలో ఎక్కువ తిరుగుతున్నాడు, అవునా కదా? ఈ సోషల్ మీడియాలో చాలామంది సేవకులను పట్టుకొని దెయ్యాల ఆత్మలు పెద్దవి బట్టి ఒక్కొక్కడు ఉన్మాదులు అందరూ తయారై, మతోన్మాదులు తయారై ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను అంటున్నాను, వాక్యంతో వాళ్ళు వచ్చినప్పుడు వాక్యంతో కొట్టే స్థాయి మందే. ఆమేన్. వాక్యంతో కొట్టే సేవకులు, వాక్యంతో కొట్టే యవనస్తులు లెగాలి. అది స్థాయి లేదు, ఇది లేదు, ఏది లేదు. ఒక్క దావీదు నిలబడి గొల్లియాతులు అంటోని 5 రాళ్ళు ఏరుకొని కొట్టాడండి. దావీదు 5 రాళ్ళు ఏరుకొని శత్రువుని కొట్టాడు. రాయి అంటే వాక్యం. కానీ ఈ రోజున్న యవనస్తులే కానీ, స్త్రీలే కానీ, పురుషులే కానీ, సేవకులే కానీ జరుగుతుంది ఏంటో తెలుసా? నిజంగానే రాళ్ళు ఏరుకుంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు తెలుసా? శత్రువుని కొట్టాల్సిపోయి సహోదరులను కొడుతున్నారు, పక్కనున్న సహోదరులను కొడుతున్నారు. ఎలా వాడాలి రాయిని? దేనికోసం వాడాలి రాయిని? శత్రువుని కొట్టడానికి రాయి వాడాలి. రాళ్ళు ఏరుకుంటున్నారు, కానీ ఈ రాయి తీసుకెళ్ళి మనోని కొడుతున్నారు. మనోని కొట్టడం కాదు, శత్రువుని కొట్టాలి. ఈ వాక్యమనే రాయితో శత్రువుని కొట్టాలి. ఇది కాకోకుండా ఏదేదో అటు ఇటు ఏం చేస్తున్నారో తెలియదు. యూట్యూబ్లో ఆ వీడియోలు చూసి, ఈ వీడియోలు చూసి వీళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. బైబిల్ చదవండి. ఏం చేయాలి? చదవండి. ఒకసారి చెప్పండి ఏంటో, ఏం చదవాలి? నేను చాలామందిని చూశానండి. అంటే ఈ మధ్య మా అత్తయ్య ఇంటికి వెళ్ళట్లేదులే, కానీ మా పెద్ద అత్తయ్య ఇంటికి ఇదివరకు నేను ఎప్పుడు వెళ్ళినా మా అత్తయ్య బైబిల్ చదువుతుండేది. చదువుతున్నావా? ఇప్పుడు అంటే వెళ్ళట్లేదు లేదు, అంతగా అందుకే అడుగుతున్నా. పాప ఇదివరకు ఎప్పుడు వెళ్ళినా బైబిల్ చదువుతూనే ఉంటుంది. కీర్తి చదువుతుందా? నవ్విద్దేంటి? ఓకే, నువ్వు చదువుతున్నావా? అంటే ఇదివరకు చాలామంది బైబుల్ ఈరోజు ఏడమ్మా ఏడా పోను సీరియల్. నా మాట ఏనండి, శత్రువుని నువ్వు గెలవకపోవడానికి కారణం నీలో వాక్యం లేకపోవడం. శత్రువును నువ్వు గెలవలేకపోవడం, నువ్వు అరణ్యంలో స్తుతించలేకపోవడం, శ్రమలో దేవుని గణపరచబడలేకపోవడం, దేవుని హెచ్చించలేకపోవడం. నిజమండి, చాలా బాధాకరమైన విషయం. మీకు చిన్న సాక్ష్యం చెప్తా అండి, చిన్న సాక్ష్యం. ఒక మీటింగులు జరుగుతున్నాయి, నేను అక్కడికి వెళ్ళాను. పక్కన నేను గోడ పక్కన అటు సైడు ఒక 3 స్త్రీలు మాట్లాడుకుంటున్నారు.